ఇల్ హెల్త్ ఫీల్ అయినప్పుడు ఏదైనా సర్జరీ కావాల్సి వచ్చినప్పుడు ఏది అవకాశం లేదు. ప్రాక్టీస్ అయింది రోరింగ్గా ఉంటే అది వేరే విషయం. రోరింగ్గా లేని వాళ్ళ పరిస్థితి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఇవాళ చేయించుకోలేని పరిస్థితి. కోర్ట్ ఆఫీసర్ అంటున్నాం మనం అడ్వకేట్ని, అంత గౌరవప్రదమైన ప్రొఫెషన్ చేస్తున్నా కానీ ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కరెక్ట్గా లేదు. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్. ఓకే. ఎందుకంటే పాలసీ కరెక్ట్గా లేదు, నేను ప్రీమియం పే చేసుకోలేదు, బయటకు వచ్చి పే చేసుకుంటున్నాను. అలాగే ఈ ఇన్సూరెన్స్ పద్ధతి అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగైతే ఫ్రీగా ఇస్తున్నారో, శాలరీలో ఒక 250-500 ఎంతో కట్ చేస్తారు, అలాగే కట్ చేసుకోవచ్చు. ఎలాగో మేము వెల్ఫేర్ పే చేస్తున్నాం, దాంట్లోంచి తీసుకోండి 250 రూపాయలు వెల్ఫేర్ పే చేస్తున్నాం వకాలత్కి. ఆ వకాలత్లోంచి డబ్బులు తీసుకోండి, మాకు ఇన్సూరెన్స్ అలౌ చేయండి. ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి ఎలాగైతే అవకాశం ఇస్తున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగ అవకాశం ఇస్తున్నారో, క్యాష్లెస్గా మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలగాలి. అలాగే